20వ రాష్ట్ర మహాసభ. నా మిత్రులు చెప్పినట్టుగా పౌర హక్కుల సంఘానికి ఒక సుదీర్ఘ చరిత్ర, త్యాగాల చరిత్ర ఉంది. ఈ సంఘం ఈ దేశంలో ఉండే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగపర హక్కులని కాపాడుకోవడానికని, ప్రజలు తమ సమస్యల కొరకు ఉద్యమాలు చేయొచ్చని, పోరాటాలు చేయొచ్చని, పోరాడే హక్కు ప్రజలకు ఉంటుంది అనేటువంటి ఈ విలువల కొరకని గత 5 దశాబ్దాలుగా ఎన్ని త్యాగాలైనా, ఎంత నిర్బంధం వచ్చినా ఈ సంఘం పనిచేస్తున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో అలాగే ఆంధ్ర ప్రాంతంలో పౌరత్వ సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ 2 రాష్ట్రాల పౌరత్వ సంఘానికి సమన్వయకర్తగా పనిచేస్తున్నారు వారు క్రాంతి చైతన్య. అంటే 2 రాష్ట్రాలకి, 2 రాష్ట్ర ప్రాంతాల పౌరత్వ సంఘానికి ఆయన అంగీకారం, గౌరవించేటువంటి వాడు ఆయన. తిరుపతిలో ఒక లాయర్గా ఆయనకు చాలా ప్రఖ్యాతి ఉంది. ఒక సక్సెస్ఫుల్ లాయర్గా ఆయనను తిరుపతిలో పరిగణిస్తారు. ఈ సభ 20వ రాష్ట్ర మహాసభకి ఆయన బాధ్యత తీసుకొని ఆయన ఈ మొత్తము వసతులు ఇవంతా చూసుకున్నారు. ఈ కార్టూన్ ఏదైతుందో ఇది అంటే జాతీయ చిహ్నాన్ని అవమానపరిచారు అనేటువంటిది ఒక ఆయన మీద పెట్టినటువంటి నేరారోపణ ఏదైతుందో దాంట్లో ఇది ప్రధానమైంది. జాతీయ చిహ్నాన్ని వీడు అవమానపరిచారు. నిజానికి ఈ కార్టూన్ 2012లో ఒక బాంబేలో ఒక కార్టూనిస్ట్ చేశారు. ఆయన మీద కూడా అప్పుడు కేసు పెట్టారు, ఆయన అరెస్ట్ చేశారు. కానీ అది కోర్టులో నిలబడింది. అప్పుడు బాంబే హైకో ఆయన వదిలిపెట్టడమే కాకుండా జాతీయ చిహ్నాన్ని చేసినది దాంట్లో ఒక స్వేచ్ఛలో భాగంగా ఆ రోజు పరిగణింపబడింది. క్రాంతి చైతన్య మీద పెట్టిన ఈ కేసు ఏదైతుందో, అంటే ఆయన జాతిని అవమానపరిచాడనో లేకపోతే దేశద్రోహాన్ని చేశాడు. ఈ దేశద్రోహం అనేటువంటి కేసు ఏదైతే ఉందో ఇది మొత్తంగా ఇది తిలక్ మీద మొట్టమొదటి పెట్టారు. స్వాతంత్రోద్యమ కాలంలో తిలక్ మీద పెట్టారు. ఇది చాలా వివాదాస్పదమైనటువంటి క్లాస్. దీని మీద చాలా చర్చ జరిగి ఒక దశలో సుప్రీంకోర్టు ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని అనాలి అనేటువంటి కూడా వాళ్ళు అన్నారు. సుప్రీంకోర్టు చాలా కేసెస్లో ఈ దేశద్రోహ కేసును వాళ్ళు కొట్టేశారు. దేశద్రోహం కేసు నిలబడదు. దీంట్లో దేశద్రోహం ఏముంది? జాతీయ చిహ్నం ఎవరో ఒక కార్టూన్ చేస్తే ఆ కార్టూన్ని పౌర హక్కుల సంఘం కూడా దాన్ని కార్టూన్ని బ్యానర్గా వేసి ఆ బ్యానర్లో భాగంగా మతోన్మాదము నశించాలి అని కూడా అన్నారు. మతోన్మాదము నశించాలి అంటే ఎవరో ఆయన హిందూ మత సంరక్షణ బాధ్యులు అని చెప్పి ఆయన వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఆ హిందూ మతాన్ని సంరక్షించేటువంటి ఆయనకి అసలు మతోన్మాదం నశించాలంటే ఆయనకేం బాధ? మత విశ్వాసం ఉన్నవాడు ఈ మతము సనాతన మతం అంటే నమ్మవచ్చు. కానీ మేము అంటున్నది ఉన్మాదుల గురించి. నలుగురు ఎవరైతే ఈ దేశంలో చంపబడ్డారు వాళ్ళెవరు, వాళ్ళు ఏ ఉద్యమాన్ని చెందిన వాళ్ళు, వాళ్ళకేమి నక్సల్ ఉద్యమంతో సంబంధం లేదు. ఏ ఉద్యమం అయితే వైష్ణవస్తులు. కానీ వాళ్ళందరూ గౌరీ లంకేష్ అత్యంతంగా గౌరవపడుతున్నట్టు జర్నలిస్టు వీళ్ళు ఎవరు చంపారు అనే ప్రశ్న ఇప్పటిదాకా తేలేదు. కానీ మతోన్మాదులు చంపారని పౌర హక్కుల సంఘాలు అంటున్నాయి, దేశవ్యాప్తంగా అంటున్నారు. ఆమె చనిపోయినప్పుడు జరిగిన